మరి సింహరాశి విషయానికొస్తే సింహరాశిలో ఇప్పటికే వాళ్ళు రాహుకేతువుల ప్రభావం కావచ్చు, అలాగే అష్టమ శని కావచ్చు, ఇంకొకటి వాళ్ళ మీద గురు ప్రభావం కూడా ఎక్కువగా చూపుతుండడం పట్ల వాళ్ళు ఆర్థిక సమస్యలైనా అలాగే కుటుంబ సమస్యల పట్ల ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ సింహరాశి వాళ్ళపైన ఈ వక్రశని ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది? వాళ్ళను కుదిపేయబోతుందా, లేకపోతే వాళ్ళని ఎంతవరకైనా గట్టుకు చేర్చబోతుందంటారు? ఖచ్చితంగా. ముందుగా హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మేడం, సింహరాశి వాళ్ళకి ఇప్పటికే వాళ్ళకి రాశిలో కేతువు, ధార్మిక గ్రహమైనటువంటి కేతువు రాశిలో ఉన్నారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సప్తమ భావం, కేంద్ర భావంలో అనేటువంటి రాహు ఉన్నాడు కుంభరాశిలో. అష్టమంలో శని, ఇప్పుడు అదే అష్టమ శని ఈ జూలై 13వ తారీఖు నుంచి నవంబర్ 28వ తారీఖు 2025 వరకు వక్రీలో ఉంటాడు. సో ఈ దీనితో పాటు వీళ్ళకి లాభస్థానమైనటువంటి మిథున రాశిలో కూడా గురు సంచారం కూడా జరిగింది రీసెంట్గానే మే మాసంలో. సో ప్రధానంగా ద్వాదశ రాశుల్లో చాలా ముఖ్యంగా చర్చించుకోవాల్సినటువంటి రాశుల్లో ఈ కర్కాటకం, సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఈ సింహరాశి వాళ్ళకు ముఖ్యంగా రెండు కేంద్ర భావాలు, అంటే రాశి సప్తమ భావాల్లో రెండు కూడా రెండు గ్రహాలు, అంటే రాహుకేతువుల సంచారం కూడా జరిగింది మన మే మాసంలో. వక్రి అంటే తిరోగమనం, అంటే శని తిరోగమనంలో కుంభరాశి వైపు ప్రయాణిస్తున్నప్పుడు కుంభరాశిలో ఎవరున్నారు? రాహు ఉన్నాడు. సో కుంభరాశిలో ఉన్నటువంటి రాహువు శనికి మిత్రుడా, శత్రువా, సముడా అంటే పరమమిత్రుడు. సో రాహు అనేవాడు ఈ ఐహిక సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, ఊహించినటువంటి ఫలితాలు, అదృష్ట దురదృష్టాలు, పదవీలు కానీ, అంటే ఉన్నతమైన పదవులు కావచ్చు, రాజకీయపరమైనటువంటి లబ్ధి కావచ్చు, పెద్ద పెద్ద ఉన్నతమైనటువంటి కాంట్రాక్ట్స్ కూడా కావచ్చు, వీటన్నిటిని కూడా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ లాగా ఇస్తాడు రాహు. అయితే శనిగ్రహం యొక్క స్వభావం ఏంటి? మీ నుంచి అన్ని లాక్కుంటాడు. అర్థమైందండి? శనిగ్రహము మీ నుంచి అన్ని లాక్కుంటాడు. గురుగ్రహం అన్ని ఇస్తాడు. మీ జీవితంలో మీరు ఎక్స్పాన్షన్ కోరుకుంటే ఆ ఎక్స్పాన్షన్ ఇచ్చేటువంటి గ్రహము గురుగ్రహం. అంటే మీ ఇంట్లో ఆల్రెడీ ఒక కారు ఉంది, మీరు ఇంకొక కారు కొంటారు, ఒక ఇల్లు ఉంది, ఇంకొక ఇల్లు కొంటారు. శని ఏం చేస్తాడు? కారు కూడా తీసి 2 వీలర్ ఇస్తాడు. ఆ 2 వీలర్ కూడా సెకండ్ హ్యాండ్ 2 వీలర్ ఇస్తాడు. ఇది శనికి జనరల్గా ఒకవేళ శని వ్యక్తిగత జాతకంలో లగ్నాది కానీ చంద్రలగ్నాది కానీ శని కేంద్ర భావాల్లో ఉండి కాస్త బలహీనంగా ఉంటే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. అయితే వక్రిలో ఉన్నటువంటి శని ఈ సింహరాశి వాళ్ళకి గతంలో చేసినటువంటి ఎన్నో ప్రయత్నాలకి వాళ్ళకి వైఫల్యాలు చెందారు. వాళ్ళకి సరిగ్గా రిజల్ట్స్ రాలేదు, వాళ్ళు అనుకున్న దిశగా జీవితం నడవట్లేదు, కోరుకున్న ఏవి కూడా వాళ్ళ చేతి వరకు రావట్లేదు, వచ్చినా కానీ వాళ్ళకి పూర్తిగా దాని మీద సంతృప్తి లేదు అనుకున్న వాళ్ళకి వక్రిలో వచ్చేటువంటి ఫలితాలు తొందరగా వస్తాయి. వెరీ ఎఫెక్టివ్లీ ఇట్ కమ్స్, అంటే చాలా శక్తివంతంగా వస్తాయి. కేవలం రావడమే కాకుండా శక్తివంతంగా వస్తాయి. ఇది వక్రిలో ఉన్నటువంటి శనిగ్రహము. అది తిరోగమనంలో కుంభరాశి వైపు వెళ్ళినప్పుడు వాటి ఫలితాల యొక్క ప్రభావము సింహరాశి వాళ్ళకి, అసలు సింహరాశి వాళ్ళకి సహనం ఉండదు. ఈ రాశి యొక్క లక్షణం కూడా ఏంటంటే అగ్ని. వీళ్ళ స్వభావం అగ్ని స్వభావం వీళ్ళది. సో అగ్ని స్వభావం ఉండడం వల్ల వీళ్ళకి సహనం తక్కువ ఉంటుంది మేడం. ఏదన్నా కానీ వీళ్ళు అనుకున్న టైంకి అయిపోవాలి. రెండోది సింహరాశి వాళ్ళకి కూడా ఒక విషయాన్ని గమనించాలి, ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జాతకంలో, అంటే ఈ సింహరాశిలో వాళ్ళు చాలా మంది పుట్టింటారు. లగ్నాది కానీ చంద్రలగ్నాది కానీ కేంద్ర భావాల్లో వాళ్ళ వ్యక్తిగతమైన జాతకాలు చూసుకుంటే సింహరాశిలో పుట్టిన వాళ్ళు లగ్న, చతుర్థ, సప్తమ, దశమ భావాల్లో ఉన్నటువంటి శనిగ్రహం ఒకవేళ గతంలో వీళ్ళకి ప్రయత్నాల్లో వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళకి ఫలితం అంటే సంతృప్తిదాయకంగా లేదనుకోండి, మనకి సాటిస్ఫాక్షన్ లేదు, దాని వల్ల ఎక్కడ కూడా వాళ్ళకి ఒక హ్యాపీనెస్ లేదు అనుకున్న వాళ్ళు, లేదా విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు, అంటే చదువుకి సార్థకత లేని వాళ్ళు, లేదా వివాహం అంటే వయసు వచ్చేస్తుంది, పెళ్లి కావట్లేదు, లేదా డివోర్స్ అయిపోయింది, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్, ప్లస్ ఇంకోటి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, దశమ స్థానం. ఈ 4 కేంద్ర భావాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ వాళ్ళకి ఎటువంటి ఫలితాలు లేవు, లేదా వాళ్ళకి ప్రమోషన్స్ రావట్లేదు, లేదా వాళ్ళు పెద్ద పెద్ద అంబిషన్ గోల్ సెట్ చేసుకున్నప్పుడు దానికి అనుకూలంగా వాళ్ళకి సంస్థ నుంచి సపోర్ట్ లేదనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వక్రిలో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు చాలా త్వరితగతిలో, చాలా భిన్నంగా, చాలా పవర్ఫుల్గా వస్తాయి వాళ్ళకి. సో ఇది వీళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇది.
అవును. సూచన కూడా. ఎందుకంటే చాలా చాలా మంచి రాశిలో కూడా information. మేడం వీళ్ళకి సింహరాశిలో కేతు ఉన్నాడు. అవును. సో గతంలో లేనటువంటి ఫలితాలు కూడా ఇప్పుడు వస్తాయి. అవును. ఎందుకంటే కేతువు ద్వాదశ రాశుల్లో అన్నిటికంటే, నేను అనుభవంతో చెప్తున్నాను, ఉమ్. ఒక పవర్ఫుల్ భావం ఒకవేళ ఉంది అంటే అది సింహరాశిలోనే అది ఆ. కేతువుకి. రాహువు కుంభరాశి. చాలా మంది వృషభం వృశ్చికం చాలా గొప్ప అనుకుంటారు రాహు కేతువులకు, కానీ అవును. ప్రాక్టికల్గా చెప్పాలంటే మాత్రం ఇది చాలా మంచి టైం ఇది. నిజంగా. అండ్ అట్ ద సేమ్ టైం సింహరాశి వాళ్ళు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే, వాళ్ళు ఈ వక్రిలో ఉన్నటువంటి 139 రోజుల వక్రి, శని వక్రి ఏదైతే ఉందో, ఉమ్. రాహువుతోని ఫలితాలు ఇచ్చేటప్పుడు ఉమ్. ఈ సింహరాశి వాళ్ళకు ఉన్నటువంటి అతి సున్నితమైనటువంటి లక్షణం ఏంటంటే, వీళ్ళెప్పుడు నేనున్నాను. ఆ. ఆపద్బాంధవుల్లో చిరంజీవి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. అవును. అదని ఇదైతే నిజం. ఉన్న ఆస్తులు బంగారం సర్వస్వం అమ్మేసి కూడా అవును. వాళ్ళు నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చాలా బ్లైండ్లీ ఆప్టమిస్టిక్, అంటే చాలా గుడ్డిగా ముందుకెళ్ళి అవును. విపరీతమైన అంటే రికవర్ కాలేనటువంటి దెబ్బలు తింటారు వీళ్ళు. విన్నారా మేడం? అన్రికవరబుల్ డ్యామేజ్, అంటే తిరిగి మళ్ళా కోలుకోవాలనేటువంటి స్థాయికి వెళ్ళిపోతారు వీళ్ళు. ఉమ్. కానీ వాళ్ళ అభిప్రాయం మార్చుకుంటారా? మార్చుకోరు. మార్చుకో. వాళ్ళకి తెలిసి ఉంటుంది ఎదుటి వాళ్ళు మోసం చేశారు, సొంత అన్నదమ్ములే మోసం చేశారు, అక్క చెల్లెలు Yes. మోసం చేశారు, స్నేహితులు మోసం చేశారు. వీళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళడానికి ఆప్టమిస్టిక్ ఎందుకు ఉంటారంటే, వీళ్ళకి చాలా క్రియేటివిటీ ఉంటుంది మేడం. ఉమ్. మీరు ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఎక్కువ క్రియేటివ్ ఉంటారో వాళ్ళు వైలెంట్గా ఉంటారు మేడం. ఆ. దోజ్ ఆర్ వెరీ క్రియేటివ్, ఆల్వేస్ వర్క్ విత్ హార్ట్, అంటే ఎక్కువగా లవబుల్, ఉమ్. ఎఫెక్షన్తో ఉంటారు. అవును. ఈ సింహరాశి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకంటూ ఒక సమాజం ఏర్పడిపోతుంది ఆటోమేటిక్గా. ఖచ్చితంగా. సో ఈ లక్షణాల వల్ల ఈ సింహరాశి వాళ్ళు ఎన్ని దెబ్బలు తినా కానీ ఎదుటి వ్యక్తుల్ని నిందించడం, ఎదుటి వ్యక్తుల మీద కారణాలు తోసేసి నా తప్పు లేదు, వీడి వల్ల జరిగింది, వాళ్ళ వల్ల జరిగింది అన్నటువంటి విషయాన్ని వీళ్ళు తోసిపుచ్చి అవును. చాలా ఆప్టిమిస్టిక్గా ముందుకెళ్తారు, అంటే ఆశావాదంతో వెళ్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే, శని అక్కడ వక్రిలో రాహుతో కలిసినాడు. ఉమ్. మనం భౌతిక సుఖ సంతోషాలకి, భౌతికపరమైన విషయాలకు వెళ్తున్నప్పుడు ఉమ్. మనకి 2 రకాల సమస్యలు ఉంటాయి మేడం. ఒకటి మనం ప్రణాళిక, Yes. క్రమశిక్షణ, దాంతోపాటు అంకిత భావం. ఓకే. ఈ 3 ప్లాట్ఫామ్స్ మనకి ఎక్స్టర్నల్, అంటే బాహ్య ప్రపంచంలో పనికి వచ్చినంత ఉమ్. మనకి అంతర్గతంగా ఏముంటాయి మేడం లక్షణాలు? మనకి మన జీవితంలో ఏదో సాధించాలి, 10 సాధించాలి. మందిలో మనం అవును. బలంగా నిలబడాలి, అవును. అందరూ మనని గౌరవించాలని మనం అంతర్గతంగా కోరుకుంటాం. అవును. బయట ప్రపంచానికి మాత్రం మనం భిన్నంగా మనం ప్రొజెక్ట్ చేసుకుంటాం. అవును. అయితే ఈ అంతర్గతంగా మార్పులు వీళ్ళకి వక్రగమనంలో వాళ్ళ స్వభావాన్ని మారుస్తాడు ఎవరు? ఉమ్. శని గ్రహం. శని నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. శని అనేవాడు సునామీ లాంటాడు. అవును. అదే ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అందుకే ఆ భయం. సునామీ వచ్చిందంటే నువ్వు అవును. నేను వాడు వీడు ఎవ్వడు లేకుండా అందరినీ లాక్కెళ్ళిపోతుంది సునామీ అని అందుకే- చెప్తాడండి. ఈ శనిగ్రహము నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. అవును. నిజం. నిర్దాక్షిణ్యంగా అంటే ఎటువంటి అడ్జస్ట్ ఉన్నా కానీ కట్ చేసేస్తాడు. శని మొత్తం చెరుకు రసం పిండినట్టు మీ జీవితంలో ఉన్నటువంటి మీ ఆలోచనలు, అహంకారాన్ని మొత్తం పిండి రుబ్బి అక్కడ ఒక షేప్ తీసుకొస్తాడు మేడం. కానీ ఆ షేప్ క్రియేట్ చేసే క్రమంలో ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటుందో శని యొక్క ప్రభావము, ఆ తర్వాత మీరు ఏదైతే మీలో ఒక షేప్ వస్తుంది చూడండి మేడం, ఉమ్. ఒక ప్రొఫెషనలిజం, Yes. ఒక డిసిప్లైన్, ఉమ్. ఒక క్వాలిటీ ఆఫ్ థింకింగ్. ఉమ్. అంటే మైండ్స్లో ఉన్న బంగారం అక్కడ రెడీగా ఉండదు మేడం. దాన్ని మనం చాలా సానబెట్టి దానికి నానా కష్టాలు పెడితే తప్ప మనకు ఒక తులం బంగారం కూడా రాదు, ఎంతో అవును. కష్టపడితే కానీ. అవును. శనిగ్రహం యొక్క ప్రభావం కూడా ఈ సింహరాశి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే, వాళ్ళకి డిలే అయినా, పోస్ట్పోన్మెంట్ అయినా కానీ ఈ స్వభావం వల్లనే అవుతుంది. అవును. ఏ స్వభావం? వాళ్ళ- అందరి ముందు నేను నిల్చోవాలి, నిల్చోవాలి. నేను ఎవడు వెనక నుంచోకూడదు, అధికారికంగా కనీసం 100 మందిలో 2వ స్థానం కూడా నాకు ఇష్టం లేదు. అవును. ఐ ఆల్వేస్ వాంట్ టు బి ద నంబర్ 1. నెంబర్ 1. నేను ఫస్ట్ లో ఉండాలి. ఫస్ట్ లో సో ఈ లక్షణంకి తగ్గట్టుగా మన సామర్థ్యం ఉందా లేదా, ఉమ్. మనం ప్రపంచానికి చెప్తే మనం 100 ఆన్సర్లు చెప్తాం, ఉందని చెప్తాం, ఇంట్లో వాళ్ళకి చెప్తాం. కానీ శని గ్రహానికి వచ్చేటప్పుడు శని క్వశ్చన్ అడగడు మేడం. ఉమ్. డైరెక్ట్గా మిమ్మల్ని తీసుకుపోయి కాన్సిక్వెన్సెస్ ముందు పెడతాడు. అంటే ఏంటి? స్విమ్మింగ్ పూల్లో దింపుతాడు. అంతే. నాకు ఈత వచ్చు, పైనుంచి దూకుతా అన్నప్పుడు నీళ్ళలో దింపుతాడు అంతే. అవును. మీకు వచ్చా లేదా, ఎన్ని నీళ్లు మింగుతారు అన్నది అంతే. అనుభవం, అది అనుభవం. ఎక్స్పీరియన్స్. అవును. కాబట్టి శనిగ్రహము వీళ్ళకి క్రమశిక్షణ నేర్పించేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకునేటువంటి పరిణామాలు కూడా ఈ 139 రోజుల్లో క్రియేట్ చేస్తాడు. ఉమ్. సో కాబట్టి మీ సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. మీ భావోద్వేగాల్ని, మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే కాకుండా ఉమ్. మీ సామర్థ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే, మీ ప్రారంధంలో మీరు ఏవైతే నా కర్మ అనుకుంటున్నారో, కర్మ ఫలితం అనుకుంటున్నారో, అవి అన్నీ కూడా అవి ప్రారంధ కర్మకు సంబంధించినవి కావు. మన ప్రణాళిక లోపము, Yes. మనలో ఉన్నటువంటి క్రమశిక్షణల లోపము, మన అంకిత భావంలో లోపమే తప్ప అది ప్రారంధం కాదు అన్న విషయాన్ని ఈజీగా గమనించవచ్చు. అట్ ద సేమ్ టైం మన ప్రారంధ కర్మను కూడా మనము ఎన్హాన్స్ చేసుకుంటాం. అంటే
ఎప్పటికప్పుడు మనం రిఫార్మ్ చేసుకుంటూ ముందరికెళ్ళడం వల్ల హ్మ్. ఈ వక్రిలో ప్రవేశిస్తున్నటువంటి శనిగ్రహం యొక్క 139 రోజుల యొక్క దశ ఏదైతుందో డ్యూరేషన్ ఏదైతుందో Yes. ఈ డ్యూరేషన్ ఇంపాక్ట్ కేవలం ఇప్పుడే కాకుండా హ్మ్. ఈవెన్ వక్రతాగం జరిగిన తర్వాత కూడా వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళ కేంద్ర భావంలో ముఖ్యంగా రాశిలో కేతువు, హ్మ్. సప్తమ భావంలో రాహు ఉంటాడు కాబట్టి అవును. వాళ్ళ శని కూడా మళ్ళీ మీనరాశిలోకి వెళ్ళిపోతాడు. సో వాటి ఫలితాలు కూడా మేడం ఇప్పుడు వీళ్ళు ఫౌండేషన్ వేసుకున్నట్టు ఉంటుంది, ఒక కన్స్ట్రక్టివ్ ఫౌండేషన్ వేసుకున్నట్టు ఉంటుంది. ఆ తర్వాత దాని మీద కన్స్ట్రక్ట్ చేసే బిల్డింగ్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండడానికి మాత్రం పూర్తిగా సహకారం, క్విక్గా రిజల్ట్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఈ రిజల్ట్స్ అన్ని కూడా వీళ్ళకి చాలా పాజిటివ్గా బ్రైట్గా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. బలంగా ఉంటాయి. Yeah. సింహరాశి వాళ్ళకు ఇప్పుడైతే నిజంగా అదృష్టమే అనుకోవాలి, ఇది ఒక పెద్ద శుభవార్తే అనుకోవాలి. ఎందుకంటే ఈ వక్రశని మాత్రము వాళ్ళకు చాలా అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతుందని మరి నాగనాథ్ గారు చెప్పారు, విన్నారు కదా. అలాగే నాగనాథ్ గారి సూచనలన్నీ కూడా పాటిస్తూ సింహరాశి వాళ్ళు ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఇంత మంచి శుభవార్తను చెప్పినందుకు మరి నాగనాథ్ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.